ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం. సెప్టెంబర్ మాసపు మొదటి ఆదివార శుభములు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో నుండి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి. దేవుడు చేసిన గొప్ప కార్యములు. ఈరోజు అంశము దేవుని గొప్ప కార్యములు. దేవుని గొప్ప కార్యము, ద గ్రేట్ యాక్ట్స్ బై ది లార్డ్. దేవుని ద్వారా జరిగే గొప్ప కార్యములు. ఈనాడు క్రైస్తవ సమాజం భయపడుతూ ఉంది. క్రైస్తవ సమాజం లోకంపై ఆశ కలిగి ఉంది. క్రైస్తవ సమాజం లోకములో ఉన్న విధానాలను అనుసరిస్తూ ఉంది. ఎందుకు అంటే దేవుని కార్యాలను మరచిపోతూ ఉంది. దేవుడు చేసే కార్యాలు మరచిపోతూ ఉండడం వల్ల మనుషుడు లోకం పైనను, లోకంలో ఉన్న పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు, లోకంలో ఉన్న డబ్బు, బంగారము, పొలాలు, స్థలాలు, పరపతులు, పొలిటికల్, వీటన్నిటి మీద ఆధారపడుతున్నాడు. ఎందుకంటే దేవుని గొప్ప కూడా అలాంటి పరిస్థితి కలిగి ఉన్నందున ఇక్కడ మోషే తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనిస్తే 3వ వచనం నుంచి, ఐగుప్తు రాజైన ఫరోకు అతని సమస్త దేశానికి ఆయన చేసిన సూచక్రియలను, కార్యములను, ఐగుప్తు దేశంలో నుండి, బానిసత్వంలో నుండి మిమ్ములను విడిపించినటువంటి, బానిసత్వంలో నుండి మీకు విడుదల కలుగు చేసిన దేవుడు ఆనాడు ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎలాంటి అద్భుతాలు చేశాడు, ఎలాంటి సూచక్రియలు చేశాడు, అవన్నీ కూడా మీరు చూశారు కదా. ఇంకా 4వ వచనం అంటాడు, ఆయన దండునకు, దాని గుర్రములకు, రథములకు చేసిన దాన్ని. ఐగుప్తు దండుకు ఏం చేశాడు, గుర్రాలకి ఏం చేశాడు, రథాలకి ఏం చేశాడు మీరు చూశారు. వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవహింపజేసిన దానిని. ఏమండి, ఇశ్రాయేలును వెంబడిస్తున్న ఐగుప్తీయులు, ఇశ్రాయేలును తరుముతున్నారు ఐగుప్తీయులు. అలా తరుముతున్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రంలో ఐగుప్తు వారిని ముంచేసిన ఆ సంఘటన మర్చిపోయారా? ఇది దేవుని గొప్ప కార్యము కాదా? ఇంకా ఏమంటాడు, మీరు యెహోవా నేటి వరకు నశింపజేసిన రీతి, మీరు ఈ స్థలానికి వచ్చే వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దాన్ని. ఆ తర్వాత అంటాడు, రూబేనీయుడైన ఏలియాబు కుమారులు దాతాను, అబీరాములకు చేసిన పని, భూమి నోరు తెరిచే వారిని, వారి ఇండ్లను, గుడారములను, వారి యొద్దన సమస్త జీవరాశులను ఇశ్రాయేలు అందరి మధ్య మింగివేసిన స్థితి, ఇదంతా కూడా మీరు చూశారు కదా. ఏమండి, ఇక్కడున్న వాళ్ళల్లో దేవుని గొప్ప కార్యము రుచి చూడని వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు చేసిన కార్యాలను రుచి చూడని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అందరూ చూశారు. మరెందుకు దేవుని మీద నమ్మకం తక్కువగా కలిగి ఉన్నారు? ఎందుకు? ఆయన గొప్ప కార్యము అని తెలుసు కదా. ఆయన ఏమి చేసినా ఆయనకు మించి ఇంకెవడు చేయలేడు అనేటువంటి ఆ దృఢ నిశ్చయం ఉంది కదా. మనల్ని బ్రతికించలేదా? మన జబ్బులో మనకు విడుదల కలుగు చేయలేదా? స్వస్థ కలుగు చేయలేదా? మన సమస్యలు పరిష్కరించలేదా? అనేక సమస్యలు, సందర్భాల్లో మనకు ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినప్పుడు మనం విడిపించలేదా? ఇవన్నీ కూడా మనకు తెలిసినా వీఆర్ నాట్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువుని మనం వెంబడించడం లేదు. లోకాన్ని వెంబడిస్తాం, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, మందిరానికి వస్తాం, ఆదివారం ఆరాధనలు ఉంటాం, అన్నీ బాగుంటాయి.
కానీ రెండవ ప్రక్క నాణ్యానికి రెండు వైపులా పదునున్నట్టు, ఒకవైపు బొమ్మ, ఒకవైపు బొరుసు ఉన్నట్టుగా క్రైస్తవ జనులకు, విశ్వాసులకు ఒక ప్రక్క దేవుడు, మరొక ప్రక్క లోకము. ఎందుకు? ఉదాహరణకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తానండి. మన దగ్గర కోట్లు ఉన్నాయనుకుందాం, ₹1,00,00,000 ఉన్నాయనుకుందాం. అప్పుడు దేనికన్నా భయపడతాం మనం? నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, నాకేం భయలేదు అంటే ఆ డబ్బు మీద మనం ఆధారపడతాం కదా. అలాగే మనకు బలవంతుడు ఒకడు ఉంటాడు, సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీ చాలా బలవంతమైన గొల్లియాతు లాంటోడు. అలాంటప్పుడు ఎవడైనా మనం చంపుతాడేమో భయపడతావా? మరి అలాంటి పరిస్థితుల్లో ఏ చిన్న సపోర్టు మనకు ఉన్నా కూడా భయపడకుండా ధైర్యంగా ఉండగలిగే మనము దేవుని గొప్ప కార్యాల రుచి చూచి కూడా ఎందుకు భయాన్ని కలిగి ఉంటున్నాం? ఎందుకు లోకాన్ని అనుసరిస్తున్నాం? ఎందుకు లోక సంబంధమైన ఆలోచనలు ఉంటున్నాం? దేవుడు మనకు అక్కర్లేదు అన్నట్లుగా దేవుణ్ణి ప్రక్కన నెట్టేసి లోకాన్నే మన వైపు ఉంచుకుంటున్నాం. లోకం వైపే మన ఆలోచనలు ఉంటున్నాయి. ఉదయకాలంన ప్రియమైన దేవుని సంగమా, దేవుని గొప్ప కార్యాలను రుచి చూసిన మనము ఎందుకు దేవునిపై ఆధారపడడం లేదు అనే విషయాన్ని మనం ఆలోచించాల్సి ఉంది. ఇక్కడ ఏమన్నాడు? సముద్రాన్ని దాటించాడు కదా, నీ వెనక వస్తున్నటువంటి ఐగుప్తీయులను మునిగిపోయి చేశాడు కదా, ఇంకేంటి నీ భయం? ఈనాడు సువార్త ప్రకటించాలంటే భయం. ఎందుకని? ఎక్కడికి పోయినా అడ్డుకుంటున్నారు, ఆటంకపరుస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, అవమానపరుస్తున్నారు, ఉమ్మి వేస్తున్నారు, సొక్కాలు చించుతున్నారు, ఆడవాళ్ళని అవమానపరుస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరు పోతారు? ఒక భయం. వీటికంటే గొప్ప కార్యాలు చేసిన దేవుడు మనతో ఉన్నాడు, పదండి అని ఎందుకు అనుకోలేకపోతున్నాం? మనలో ఆ విశ్వాసమో లేదు. అది సేవ కానివ్వండి, అది విశ్వాస బ్రతుకు కానివ్వండి, అది ఏదైనా కానీ మనం దేవుణ్ణి విడిచి లోకం వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నామంటే మనకు దేవుని కంటే బలమైన భయము లోకం మీద ఉంది. ఇక్కడ అంటాడు, నేను వారి మీద ప్రవహింపజేసిన దానిని, వారిని నశింపజేసిన దానిని, ఇదన్నీ కూడా మీరు చూచారు, మీ కన్నులే చూచినవి కదా. మీరు కళ్ళతో చూశారు కదండి. నేను చూశానయ్యా, నేను చూశా. దేవుడు బతికించాడు, నేను చూశాను. మరి విశ్వాసం ఏది? దేవుని గొప్ప కార్యాలు ఎంత గొప్పవో ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సి ఉన్నది. ఈ ఉదయకాలమున 3వ అధ్యాయం 24వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 24వ వచనంలో, ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలు చేయగల దేవుడు ఎవరు? ఏమండి? దేవుడు చేయగలిగిన కార్యాలు, ఆయన చేయగలిగిన గొప్ప కార్యాల వంటి కార్యాలు ఇంకోటి ఎవడైనా ఉన్నాడా చేయగలిగేవాడు? పామును కర్రగా చేయడం గొప్ప సంగతి కాదు, నీటిని ద్రాక్షరసం చేయడం గొప్ప సంగతి కాదు, చనిపోయిన వాడిని బ్రతికించడం గొప్ప సంగతి కాదు. గొప్ప సంగతి మానవుని కొరకు ప్రాణం అర్పించి తిరిగి లేవడం. హల్లెలూయా! అంత గొప్ప కార్యం చేసిన వారు ఎవరైనా ఉన్నారా లోకంలో? భూలోకంలో కానీ, పరలోకంలో కానీ, పాతాళంలో కానీ, ఎక్కడైనా కానీ మానవాళి కొరకు, మానవుల విమోచన కొరకు, మానవ పాప భారాన్ని తొలగించడం కొరకు శిలువలో మరణించి తిరిగి 3వ దినాన లేచిన ఆ వ్యక్తి యేసు ప్రభు గాక మరెవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మరి ఎందుకు? మీ కన్నులే చూచాయి కదా, మీరు విన్నారు కదా. నిన్న ఒక సాక్ష్యం నేను విన్నాను. ఒక వ్యక్తి ఎలా ఉన్నాడంటే ఇలా సన్నగా ఉన్నాడు.
ఒంటి మీద కండలేదు, తినలేని పరిస్థితి, బ్లడ్ వస్తుందంట లోపలండి, బ్లడ్ రక్తం వస్తుందంట. ఏమి తిన్నా దాంతోపాటు రక్తం వచ్చేస్తుందంట. అంటే లోపలికి ఏం పోదట. సన్నగా ఉన్నాడు, ఏమి లే కర్ర పుల్లలాగా ఉన్నాడు. యేసు ప్రభు అతన్ని బ్రతికించాక అతను చాలా అందంగా ఉన్నాడు. హల్లెలూయా. చక్కని గడ్డం, చక్కని కటింగ్, పక్కన 2 ఫోటోలు పెట్టి ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఇలా ఉన్నాను నేను, ఇలా ఉన్నాను నేను, దేవుడు నన్ను బ్రతికించాడు. కొంచెం ఆహారం కూడా లోపలికి పోదు నాకు. సంవత్సరాల పాటు ఉన్నాను బెడ్లో. నేను ఎప్పుడో అనుకున్నారు అయిపోయాడు రా, కానీ ఎవరు చేయగలరండి ఆ పని? అంత ఘోరమైన అనారోగ్య పరిస్థితిలో ఉన్న వ్యక్తి బాగుపడ్డాడు అంటే సాధ్యమేనా? ఇది ఎవరైనా చేయగలరా ఈ పని? అది ఒక యేసు ప్రభువుకి సాధ్యం అనే సత్యాన్ని ప్రభు పేరు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరూ చేయలేరు. అక్కడ అంటున్నాడు, ఇదిగో భూమి యందు కానీ ఆకాశం యందు కానీ నీవు చేయు క్రియలను చేయగల దేవుడు ఎవరు? నీవు చూపు పరాక్రమను చూపగల దేవుడు ఎవరు? అంటే దేవుని యొక్క కార్యములు పరాక్రమతో కూడినవి. పాముని కర్రను పాముగా చేశారు. అదేం కాదు, అదేం గొప్ప విషయం కాదు. ఏమిటి గొప్ప విషయము? మానవాళి కొరకు సిలువలో మరణించడం గొప్ప విషయం. హల్లెలూయా. మానవాళి కొరకు సిలువలో మరణించి తిరిగి 3వ దినాన లేవడం, అది గొప్ప కార్యం. ఆ గొప్ప కార్యాన్ని జరిగించినది కేవలము ప్రభు అనే సత్యాన్ని గుర్తు చేస్తున్నాను. 10వ అధ్యాయం 21వ వచనంలో ఇంకో మాట చూద్దాం. 10వ అధ్యాయం 21. ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. నీవు కన్నులారా చూస్తూ ఉండగా. ఈనాడు చాలామంది బయట అంటున్నారు, ఆశ్చర్యకార్యాలు ఎక్కడున్నాయి, అద్భుతాలు ఎక్కడున్నాయి, స్వస్థతలు ఎక్కడున్నాయి అంటున్నారు. నిజమేనా? మీరు నమ్ముతారా? స్వస్థతలు లేవు అని బయట చాలామంది సేవకులు చెప్తున్నారు. ఏమండి, ఇది అవునా కాదా? స్వస్థతలు లేవా? మరే వాళ్ళు ఎందుకు చెప్తున్నారు స్వస్థతలు లేవని? నాలాంటి సేవకులే వాళ్ళు. ఏ ఆధారంతో చెప్తున్నారు వాళ్ళు బల్ల గుర్తి చెప్తున్నారు. ఎవరెవరు? సోకాళ్ళు రీసెంట్గా చనిపోయిన ఒక సేవకుడు కూడా చెప్పాడు, ఆనాడు జరిగినాయి ఈరోజు లేవు. ఆనాడు జరిగినప్పుడు ఈరోజు జరగవా? ఒకవేళ ఆనాడు జరిగే ఈరోజు జరగదంటే ఇంకెందుకు బైబిల్? ఎందుకు క్రైస్తవం? ఎందుకు విశ్వాసం? ఎందుకు నమ్మికలు? ఎందుకు ఆరాధనలు? ఎందుకు? లోకరీతిని పోతే సరిపోద్ది కదా. మన వ్యక్తిగత అభిప్రాయం, నేను నమ్ముతున్నాను స్వస్థతలు ఉన్నాయి. నీవు నమ్ముతున్నావా? ఎందుకు నమ్ముతున్నావు నువ్వు? నీ ఇంట్లో స్వస్థతలు జరిగాయి. హల్లెలూయా. నీ ఇంట్లో స్వస్థతలు జరిగాయి కాబట్టి నువ్వు నమ్ముతున్నావు. మరి వాళ్ళు ఎందుకు నమ్మడం లేదు? వాళ్ళకి స్వస్థతలు జరగలేదా? ఆ సోకాళ్ళు రీసెంట్గా చనిపోయిన ఆయన కూడా అదే చెప్పాడు, నేను చచ్చేవాడిని బతికించాడు అని చెప్పాడు. దేవుడే బతికించాడని చెప్పాడు. మళ్ళా స్వస్థత లేవని చెప్తాడు. ఎలా? దేవుడు చేయగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది. ఆయన చేస్తాడు.
ఆయన భీకరమైనటువంటి గొప్ప కార్యాలు నీ కొరకు చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఉండి లేవని ఎలా అంటావు? ఒక కుంటివాడు, అంగవైకల్యం కలిగిన వాడు నడిచాడండి అని ఎవరైనా చెప్తే నమ్ముతావా నువ్వు? ఏమండి, నమ్ముతారా మీరు? ఇప్పుడు తల ఊపేది కాదు. మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ దగ్గరకు వచ్చి, ఇదిగో పలానా ఆయన అంగవైకల్యం, ఆయనకి నడవలేడు, అట్లాంటిది యేసుప్రభు ఆయన బాగు చేస్తే నడుస్తున్నాడు, పలానా ప్రార్థనకి వెళ్ళాడు, పలానా మీటింగ్కి వెళ్ళాడు, ఆయన నడుస్తున్నాడు అంటే నువ్వేమంటావు? ఏమంటారండి? ఏంటమ్మా చెప్పండి, ఏమంటాం? ఎంత ఆశ్చర్యం! అంటే నీకు ఆ విశ్వాసం లేదన్నమాట. వాడు అంగవైకల్యం నుండి బాగుపడ్డాడు అంటే నీకు ఆశ్చర్యంగా ఉందన్నమాట. నీకు ఆశ్చర్యంగా ఉందంటే నువ్వు నమ్మడం లేదు. ఒకళ్ళు ఎవరైనా అది చెప్పానుకో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుడు చేస్తాడండి, చేస్తుంటాడండి, చేశాడండి, చేస్తాడండి, అది అనడం లేదు. మనం ఏమంటున్నాం? ఎవరైనా బా సంగతి ఏంటి, అవునా, నిజమేనా, నువ్వు చూసావా? ఆ మధ్య తిరుపతిలో ఏదో మీటింగులు జరిగాయట. ఆ మీటింగ్లో పూర్తిగా పోలియో వచ్చింది ఆయనకి, కాలు పోలియో వల్ల అతను కుంటుతూ నడుస్తున్నాడు. ప్రార్థనలకు వచ్చాడంట. ఈయన దేవుని సేవకుడు పిలిచాడండి ఆయన. ఓ బాబు, నువ్వు పలానా రా అని పేరు పెట్టి పిలిచాడు. ఆయన ఎక్కడో దారిన పోతున్నాడట, రోడ్డున పోతున్నామని పేరు పెట్టి పిలిచాడు. ఓ పోలయో సుబ్బయో ఏదో అని పిలిచాడు. ఏదో నన్ను పిలుస్తున్నారు, ఎవడరా నన్ను ఎవరు పిలుస్తున్నాడు నిలబెడితే ఇంటి పేరుతో సహా పిలిచాడు. ఇంటి పేరుతో పిలిచినప్పటికి ఇంకా ఏమనుకుంటాడు, నన్నే పిలుస్తున్నాడు అని వచ్చేసాడు. అక్కడికి వచ్చిన తర్వాత, ఓ బాబు రా, స్టేజ్ పైకి రా, స్టేజ్ మీదకి వచ్చేసాడు. ఏంటి నీ పరిస్థితి అంటే, చిన్నప్పుడే నాకు పోలియో వచ్చింది, అప్పటి నుంచి నేను కుంటివాడిని, పెన్షన్ కూడా తీసుకుంటున్నాను అన్నాడట. యేసుప్రభు నమ్ముతావా నువ్వు అని అడిగాడట. యేసుప్రభు నమ్ముతావంటే నమ్ముతాను నేను అన్నాడట. మరి యేసుప్రభు నీ కాలు బాగు చేస్తాడు, నమ్ముతావా నువ్వు అన్నాడట. నమ్ముతానయ్యా అన్నాడు. అలా అయితే నేను చెప్తాను, యేసు నామములో నడువు అన్నాడట. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ నేను చెప్తున్నాను, యేసు క్రీస్తు నామములో నువ్వు నడువు అన్నాడంట. అంతే, మామూలుగా నడిచేసాడు. ఇక అది పెద్ద సంచలనం, పేపర్లో వేశారు. ఒక కుంటివాడిని బాగు చేసిన పలానా పాస్టరు. ఎవరండి బాగు చేసిందే? మనుషులకు, పేపర్ వాళ్ళకి దేవుడు కనపడ్డావు. తెలుసా మీకు ఆ సంగతే? వాళ్ళు ఏ కాడికి లోకరీతినే మనల్ని ప్రశ్నలు వేస్తుంటారు. అట్టాటి ఏమనాలా డిబేట్లకి మన సేవకులు పనికి మాలిన వాళ్ళందరూ పోతూ ఉంటారు. వాడు లోకరీతిని మాట్లాడుతుంటాడు, మనం ఎలా జవాబు చెప్పాలి? మనం లోకరీతిని జవాబు చెప్పలేం కదా. వాడు మాట్లాడిన పదజాలం మనం వాడలేం కదా. నువ్వు ఎలా డిబేట్కి వెళ్తావు? ఆయన ప్రశ్నలకు ఎలా జవాబు చెప్తావు? అసలు నువ్వు చూపియండి అంటాడు, నిరూపించండి అంటాడు, దేవుణ్ణి చూపించంటాడు, యేసుప్రభుని చూపించంటాడు. వాడు చూపిస్తావా నువ్వు? అక్కడ పేపర్లో ఫలానా సేవకుడు, ఆయన పేరు ఏదో ఇంగ్లీష్ పేరు గుర్తు రావట్లేదు, ఆస్ట్రేలియా నుండి ఏమొచ్చాడు ఆయన, ఫలానా కుంటివాడిని బాగు చేసాడు, నడిపించాడు. పేపర్లో న్యూస్. అది క్రైస్తవుల మధ్యలోకి వచ్చింది. క్రైస్తవుల కాడికి వచ్చినప్పటికీ, అవునా, నిజమా, నేను పోయి రాను, చూడాలి నేను అంటే, తోమాలు చాలామంది ఉన్నారన్నమాట. నేను చూస్తే కానీ నమ్మను, నేను ఏలు పెడితే కానీ నమ్మను. అందుకేనండి దేవుని గొప్ప కార్యాలు మన మధ్యలో ఉన్నా కూడా మనం లోకం వైపు వెళుతుంది. లోక సంపద, లోకంలో ఉన్న
దానికోసం పాకులాడుతూ ఉన్నాం. కారణం ఏంటంటే మనలో ఇంకా తోమాలు ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, గమనించాలి. ప్రకటన గ్రంథంలో 15వ అధ్యాయంలో కొందరు పలుకుతున్నారు. ఏమంటున్నారు చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 15:3. వారు అంటున్నారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి. హల్లెలూయా. నీ క్రియలు గొప్పవి. ఘనమైనవి అంటే గొప్పవి. నీ క్రియలు గొప్పవి, ఆశ్చర్యకరమైనవి. మరి ఎందుకు అలా అంత గొప్పగా ఉన్న క్రియలను మనం గుర్తెరిగి కూడా ఇంకా లోకం వైపు ఎందుకున్నామండి? నిన్ను బ్రతికించిన దేవుడు, నిన్ను బాగు చేసిన దేవుడు, నీకు సమస్తము సమకూర్చిన దేవుడు, నీకు ఏం కావాలన్నా ఇచ్చే దేవుడు. ఎందుకు నువ్వు లోకంలో ఉన్నావు? ఇంకా లోకం వైపు చూస్తున్నావు ఎందుకు? లోక సంపద కోసం ఎందుకు చూస్తున్నావు? లోక ఆచారాల కోసం ఎందుకు చూస్తున్నావు? లోక సంబంధమైన పనులు ఎందుకు నీలో? ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవలసి ఉన్నది. ప్రసంగి 3:11 మాట చూద్దాం. ప్రసంగి 3:11. ప్రసంగి 3:11. సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందించున్నాడు. కానీ దేవుడు చేయ క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. ఏమండి, దేవుడంట విపరీతమైన జ్ఞానం ఇచ్చాడంట మానవునికి. విపరీతమైన జ్ఞానం ఇచ్చాడంట. అంత విపరీతమైన జ్ఞానం ఇచ్చినప్పటికీ ఆ జ్ఞానం అంట దేవుడు చేసే క్రియలను పరిశీలించలేదట. అంటే పరిశోధింపజాలని కార్యములు అవి, మనం కనుగొనలేని కార్యములు. దేవుడు మహాజ్ఞానం మనిషికి ఇచ్చాడు. సొలొమోను అడిగాడు, అయ్యా నాకు జ్ఞానం కావాలి అంటే విపరీతమైన జ్ఞానం ఇచ్చాడు. ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి, అయ్యా ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డ అని ఇద్దరు వాదులాడుకుంటూ ఉంటే, వాదన చేసుకుంటూ ఉంటే, ఆయన దగ్గరికి తగు తీర్చుకోవడానికి ఆయన దగ్గరకు వస్తే వాళ్ళు ఆయన గమనించి ఏమన్నాడంటే, నీ బిడ్డ నీ బిడ్డ అని తనుకుంటున్నారు మీరు. ఎవరి బిడ్డ అనేది మీరు నా బిడ్డ అని ఇద్దరు నా బిడ్డ అంటున్నారు. కాబట్టి బిడ్డని 2 ముక్కలు చేసి చెరిసగం ఇస్తాను అన్నాడు. ఏమండి, మనం అనుకుంటాము ఎంత కఠినుడురా, బిడ్డను చంపుతానంటున్నాడు అని మనం అనుకుంటాం. కానీ సొలొమోను జ్ఞానం ఉపయోగించాడు. ఇప్పుడు నేను ఈ మాట అంటే కన్న తీపి ఏం చేస్తుంది? ఆమె అన్నదంట, అయ్యా రాజుగారు, నా బిడ్డ నాకు సగం వద్దయ్యా, దానికే ఇచ్చేయి, అక్కడైనా నా బిడ్డ సేఫ్గా ఉంటాడు అన్నదట తల్లి. ఆ పక్కన ఆమె అన్నదట, ఆమెకు తెలుసుగా తన బిడ్డ చచ్చిపోతే కదా ఈ బిడ్డను తెచ్చి తన పక్కలో వేసుకుంది. ఆమె అన్నదట, లేదయ్యా, ఎవరికి తగ్గు లేకుండా సగం సగం చేసి ఇచ్చే అన్నట్టు. అంటే నా బిడ్డ చచ్చిపోయాడు కదా, దీని బిడ్డ కూడా ఎందుకు బతకాలా? చూసారా, ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న విషయాలు అవే. నేను నాశనం అయిపోయాను, వాడెందుకు బాగుపడాలా? వాడు నాశనం అవ్వాలా? అప్పుడు సొలొమోను అన్నాడంట, ఆ అమ్మాయిని అరిసి ఈ అమ్మాయికి ఆ బిడ్డనిచ్చి, నీ బిడ్డ నువ్వు తీసుకెళ్ళిపో. ఎంత తెలివి! సో అలా అలాంటి తెలివిని దేవుడు ఇచ్చినప్పటికీ కూడా దేవుని కార్యాన్ని గ్రహించలేని పరిస్థితి మానవుడికి. చాలాసార్లు మనం అంటుంటాం, దేవుని ఉద్దేశం ఏంటబ్బా ఈ విషయంలో? నాకు అర్థం కావట్లేదే. నా కుటుంబ విషయంలో, నా బిడ్డల విషయంలో,
పెళ్లి విషయంలో, లేక ఉద్యోగ విషయంలో, సంపద విషయంలో, కొనే విషయంలో, కట్టే విషయాల్లో చాలాసార్లు మనం డైలమాలో ఉంటాం. దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు, కానీ మనకు అంతుబట్టదు. మనం ఇంకా అనుకుంటాం, నాకేం అర్థం కావట్లేదే, దేవుని ఉద్దేశం ఏమై ఉంటుంది. కనుక దేవుడు ఇచ్చేటువంటి ఆ జ్ఞానము ఆయన కార్యాలను గుర్తించడానికి చాలదు. దేవుని కార్యాన్ని కనుగొనగలిగే ఆ జ్ఞానం మనకు చాలదు. మనకుండే జ్ఞానము సరిపోదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 5:9. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. ఆయనట దేవుడు పరిశోధింపజాలని మహాకార్యాలు, గొప్ప కార్యాలండి. అవి ఎలాంటి అంటే పరిశోధించలేము. చాలామంది అంటారు, యేసు ప్రభు బెత్లెహేంలో ఎందుకు పుట్టాలండి? ఎందుకు పుట్టాలి బెత్లెహేంలో యేసు ప్రభు? జనాలకు అర్థం కాదు. ఎందుకు పుట్టాలి అనేది అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుందంటే దేవునిలో భయము కలిగి ఉన్నప్పుడు, దేవుని కార్యాలను గుర్తించగలిగినప్పుడు. ఏంటి దేవా నీ కార్యాలు? నీ కార్యాన్ని నేను గమనించలేకపోతున్నాను, గుర్తించలేకపోతున్నాను. దేవుడు ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. చాలామంది దేవుని సేవకులు, బయట మతంలో ఉన్నటువంటి వారు ఎంతోమంది ఆ జ్ఞానాన్ని ఎరిగిన వారు. ఎందుకు పౌలు సంగతి తీసుకోండి. అపోస్తలుడైన పౌలు అంతకుముందు ఎలాంటి వాడు? సౌలుగా ఉన్నాడు, దుర్మార్గుడుగా ఉన్నాడు, నరహంతకుడుగా ఉన్నాడు, క్రైస్తవులను హింసించే హింసకుడుగా ఉన్నాడు. దమస్కు మార్గంలో పడిపోయి కళ్ళు కనపడలేదు. ఆ పరిస్థితిలో ఏమన్నాడు ఆయన? సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు ఏమన్నాడు ఆయన? ఏమన్నాడండి? ప్రభు అన్నాడా? ఏమన్నాడు? ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు మీరు? ప్రభువా ఎవరు నీవు అన్నాడు. ప్రభువా అన్నాడంటే ఏంటి అర్థం? ఇప్పుడు యేసు ప్రభుని హింసించిన వాడు అంటే విశ్వాసులను, క్రైస్తవులను నరికినవాడు, గర్భిణీ స్త్రీలను పొట్ట మీద నరికినవాడు, అలాంటి వాడు సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు ఎవడరా నువ్వు అని కదా అనాలా? ఎవరా నువ్వు అని కదా అనాలా? నిన్నెప్పుడు చంపానా నేను అని కదా అనాలా? ఏమన్నాడు? అంటే ఏంటి? దేవుని కార్యాన్ని గుర్తించగలిగాడు. హల్లెలూయా. ఏది ప్రమాదకరమైన వ్యక్తిగా ఉండి కూడా దేవుని యొక్క కార్యాన్ని గుర్తించగలిగాడు. అరే ఇలా నేను పడిపోయానంటే, నా చూపు పోయిందంటే ఇది మామూలు వ్యక్తుల పని కాదు, ఇది ఆ దేవుని పని. అందుకే ప్రభువా అన్నాడు. ఆయన యేసు ప్రభువా, యెహోవా దేవుడా అని కాదు. ఆయన ఉద్దేశంలో ఎవరో గొప్ప శక్తి, ఓ దేవుడు అనుకున్నాడు. అందుకే ప్రభువా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నీవు హింసించున్నా యేసును నేను, జస్ట్ నేను ఐఆమ్ జీసస్ ఓన్లీ. నువ్వు ప్రభువా అన్నావు. ప్రభువా అంటే ఓ రాజు, ఒక దేవుడు. ప్రభువా అంటే నేను నజరేయుడని యేసునయ్యా, నేను మానవ కుమారుడని యేసునయ్యా, మనుష్య కుమారుడని యేసునయ్యా. ప్రియమైన వాళ్ళారా గమనించండి, దేవుని యొక్క కార్యాలను గమనించాలి, దేవుని యొక్క కార్యాలను గుర్తించాలి. అలా గుర్తించగలిగినప్పుడు నీవు లోకంలో ఉండవు. లోక సంబంధ జీవితం నీకు ఉండదు. లోక ఆరాటం, పోరాటం ఉండదు, ఆవేశం ఉండదు, కోపం ఉండదు, అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, ఆశ ఉండదు. వాళ్ళు కొన్నారే మనం కూడా కొనాలి, వాళ్ళకు ఉందే మనకు కూడా కావాలి. ఏమండి? వాడు కావాల్సిందల్లా నాకు కావాలి,
వానికి ఎంత ఉంటే అంత నాకు కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? వాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం, నెలకు 2 లక్షల జీతం. వాడు గబగబా ఇల్లు కొంటాడు, గబగబా కారు కొంటాడు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి. మరి మన జీతం ఎంత? మన కూలి ఎంత? మనకి పొలంలో వచ్చే ఆదాయం ఎంత? మనం కూడా వాడితో పాటు పోటీ పడి అంత కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అక్రమం చేయాలి, అన్యాయం చేయాలి. క్రైస్తవ సహోదరి సహోదరుడా, దేవుని గొప్ప కార్యాలను రుచి చూచిన నీవు లోకం వైపు ఉండాలి. ఉంటున్నావు కదా? లోకం వైపు ఉంటే ఏమొస్తుంది? దేవుని గొప్ప కార్యాలు నీకు కనపడవు. నీవు లోకంలో ఉన్నప్పుడు దేవుని గొప్ప కార్యాలు నీకు కనపడవు. నిద్రపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది చర్చికి వచ్చి. ఎందుకు నిద్రపోతారు వాళ్ళు? కాదు, దేవుడి మీద ఇంట్రెస్ట్ లేక. దేవుడి మీద ఇంట్రెస్ట్ లేకండి. ఇప్పుడు మేము ఉంటాము రాత్రి ఒక శవం దగ్గర రాత్రి అంతా జాగారం ఉంటాం, ఉదయం వచ్చి సేవ చేస్తాంలా. మరి మాకు రాదే నిద్ర? మీకు ఎందుకు వస్తుంది నిద్ర? అంటే దేవుడు అంటే భయం లేదు. దేవుడు అంటే భయం లేదు. మరి అలాంటప్పుడు దేవుని కార్యాలను చూడలేరు. దేవుని కార్యాలను చూడాలి అంటే నీ కన్నులు బాగుండాలి. నిద్రపోయే కన్నులు కాదు, మెలకువగా ఉండే కన్నులు కావాలి. మెలకువగా ఉండే కన్నులు. గెత్సేమనే తోటలో యేసుప్రభు ప్రార్థన చేసి వచ్చి శిష్యులను చూస్తే శిష్యులు నిద్రపోతున్నారు. ఇప్పుడు మనం అంటాం, వాళ్ళే నిద్రపోయారు అయ్యా, మనకు నిద్రపోవడానికి ఏమే అంటే, శిష్యులే నిద్రపోయినప్పుడు మనం ఎంత? ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళాం, పల్లెటూరు. ఆ పెళ్ళి చేసింది నేనే. ఇక నేను పెళ్ళి చేశాను కాబట్టి జనరల్గా నన్ను గౌరవిస్తారు కదా బాగా. సరే, భోజనం కూడా ఆడ చర్చిలోనే పెట్టేశారు. భోజనం కూడా పాస్టర్ గారు మీరు వచ్చి కూర్చోండి ముందన్నారు. ఆ పులిపిటి దగ్గర కింద వేసారు, కుర్చీలు వేశారు. నేను షూ వేసుకున్నా. షూ తీసేసి రాబోతుంటే ఆ కుర్రాడు, సార్ పర్లేదు వేసుకురండి, భోజనాలు కదా పర్లేదు వేసుకురండి అన్నాడు. సరేలే అని నేను వేసుకొని వచ్చా, కూర్చున్నా. ఒకడు సర్వ్ చేసే కుర్రాడు షూ వేసుకొని సర్వ్ చేస్తున్నాడు. అప్పుడు వీడు ఇంకోడు వాడితో పాటు వాడు అంటాడు, రే ఎదురు ఆ షూ వేసుకొని గుళ్ళోకి వచ్చావంటే, అరే పాస్టర్ గారు వేసుకోవాలా చూడట్టు చూడు. నాకు సిగ్గుపోయింది. నేను వెంటనే నాకు చెప్పినాడు, అన్న అరే చూడవా, చూసావా నన్ను చూసి ఇంకోటి వేసుకొచ్చాడు అని నేను లేచిపోయి బయట వదిలేసి వచ్చి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, శిష్యులే నిద్రపోయారు కదా, మనం ఎందుకు నిద్రపోకూడదు? సువార్తమ్మా అంతే కదా, శిష్యులే నిద్రపోయారు, మనం ఎందుకు నిద్రపోకూడదు? ప్రియమైన వాళ్ళారా గమనించండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 3:8. మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకునవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని. దేవుని గొప్ప కార్యం ఏంటో తెలుసంట? దేవుడంట అబ్రహాముకి పిల్లలు పుట్టిస్తాడంట. ఎక్కడ? రాళ్ల నుండి. హల్లెలూయా. రాళ్ల నుండి పిల్లలు పుడతారండి? రాళ్ల నుండి పుడతారా? ఏమండి, పందుల నుండి పుడతారు మనుషులు, కుక్కల నుండి కూడా పుడతారు మనుషులు, పుట్టిస్తారు. రాళ్ళ నుండి పుట్టేయండి, సాధ్యమేనా? బట్ దేవునికి సాధ్యమే. హల్లెలూయా. దేవుడు అంట చూడండి ఏమన్నాడు ఇక్కడ, ఇదిగో మీరు రాళ్ల వలన అబ్రాహాము మా తండ్రి అని మీరు అంటున్నారే, మీరు అబ్రాహాము మీకు తండ్రి అని ఎలా అంటారు? మీకు మారు మనసు లేదు. అబ్రాహాము అంటే ఎవరు? విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము పిల్లలం మేము అంటున్నారు, మీ దగ్గర విశ్వాసం లేదు. చూడండి, ఒకవేళ మీరు అనుకోవచ్చు అబ్రహాముకి సంతానం లేదు, 100 ఏళ్ళు అయినా కూడా అబ్రహాముకి పిల్లలు పుట్టలేదు. మరి పిల్లలు పుట్టారు ఎప్పుడండి?
100 ఏళ్ల వయసులో. శారమ్మకి ఎంత వయసు? 90 ఏళ్ళు. ఏమి ఆ పరిస్థితి ఎలా ఉంది? ఆ పరిస్థితి ఆమె నవ్విందంట. ఎందుకు నవ్వింది? శారమ్మ నవ్వింది. ఎందుకు నవ్వింది? అయ్యా, మీరు భలే గెస్టులే, మీరు అన్నం తినడానికి వచ్చారు, తినిపోండి అయ్యా. నేను 90 ఏళ్ళు, నా బలం ఉడికిపోయింది, నా బాడీ గర్భసంచి లేదు, సన్నబడిపోయింది గర్భసంచి, నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. అవకాశం కాదు అసలు, ఆ మాట అనడానికి 90 ఏళ్ళు, 90 ఇయర్స్. 90 ఇయర్స్ ఉన్నారా మన దగ్గర ఎవరన్నా? 90 ఏళ్ళ వయసు గల్లవాళ్ళు లేరు. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ 90 లేరు. 80+ ఉన్నారు. 90 ఏళ్ళ ఆమె, 100 ఏళ్ళ అబ్రహం. ఎలా? అందులోనూ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి పిల్లలను పుట్టేయడం కాదట, రాళ్లకు పిల్లలు పుట్టడం. హల్లెలూయా. రాళ్లకు పిల్లలు పుట్టే ఆ గొప్ప కార్యము చేయగలిగాడు దేవుడు. అట్టి దేవదేవుడు మనకుంటే ఎందుకండి లోకం వైపు చూసేది? ఎందుకు లోకం వైపు ఆశ కలిగి ఉండేది? ఎందుకు లోకంలో ఉన్న మనుషుల కోసం ప్రయాసపడేది? ఎందుకు లోక సంపద కోసం ఆశపడేది? నీకు ఏమి కావాలంటే అది ఇస్తాడు. అయ్యా, ఈ రాళ్ల నుండి నాకు పిల్లలు ఇయ్యాయి అంటే ఇస్తానంటున్నాడు కదా. ఇంకా ఏం చేశాడు? రాళ్ళ నుండి, రాతి నుండి నీరు తెప్పించాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో మొదట్లో రాళ్ల నుండి నీరు తెప్పించాడట. వస్తాయి, కొండల్లో రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళ సందులో నీళ్ళు వస్తూ ఉంటాయి, అది చూస్తూ ఉంటాం మనం. కానీ ఒక సపరేట్ రాయి నాడు పెట్టి ఆ రాయిని కొడితే ఆ రాతిలో నీళ్లు రావడం. ఇంత గొప్ప కార్యాలు దేవుని ద్వారా జరుగుతున్నప్పుడు ఎందుకు మనము భయపడాలి? ఈ లోకంలో ఏ పరిపాలకులైనా కావచ్చు, ఎవరు పరిపాలన చేస్తున్నా కావచ్చు, ఎలాంటి వారు పరిపాలించినా కావచ్చు, నీ పక్షాన ఉన్నది శక్తి కలిగిన గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు ఉన్నప్పుడు ఇంకా చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 3:21 వచ్చి, ఫిలిప్పీ 3:21. తన సమస్తమును తనకు లోపర్చుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును మహిమగల శరీరమునకు సమరూపము గలదవనిదిగా మార్చును. ఎంత గొప్ప కార్యము ప్రభువుదంటే, ఆయనట సమస్తమును తనకు లోపర్చుకున్నాడట. అంటే దేవునికి అంత లోపడినదే ఉంది. సమస్తము అంటే ఆల్ ది నేషన్స్, ఆల్ ది వరల్డ్, ఆల్ ది ఎర్త్, లోకమంతా, భూమి అంతా, సముద్రము, అన్నీ 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 సమస్తము తనకు లోపర్చుకొనజాలిన శక్తి దేవుంది. అలాంటి గొప్ప కార్యం చేయగలిగిన వాడు ఏం చేస్తాడంట? ఆయన అంత శక్తి కలిగిన వాడు ఏం చేస్తాడంట? మన దీన శరీరమును మహిమగల శరీరముగా మార్చేస్తాడట. హల్లెలూయా. దీనగల శరీరం అంటండి. మన దీన శరీరం అంటే పనికిరాని శరీరం. కడుపు నిండా అన్నం తింటే ఏమవుద్ది? కడుపు నిండా అన్నం తింటే పొట్టొబ్బరం వస్తుంది, తట్టుకోలేము. ఏమండి? తట్టుకోలేము. కడుపు నిండా బిర్యానీ పెట్టామనుకో, 10 ముక్కలు తిన్నారనుకోండి, మాంసం ముక్కలు 10 ముక్కలు తిన్నామనుకో, ఏమవుద్ది? ఏడుంటుంది, గొంతులో ఉంటుంది. వల్ల కాకపోయే ఏళ్ళు పెట్టి కక్కితే కానీ కడుపులో నొప్పి తగ్గదు. ఈ పనికి మన శరీరం చచ్చిపోగానే ఏమవుద్ది? ఈ శరీరం చచ్చిపోగానే వాసన వచ్చేస్తుంది కదా. వాసన రాగానే ఏం చేస్తాం మనం? మన అమ్మే, మన నాయనే వాసన వస్తే ఏం చేస్తాం? భలే ఉంది అని పిలుచుకుంటావా? వెంటనే చేతి కూడా తీసి కట్టేస్తాం. కానీ త్వరగా తీసేయండి రా. ఎవరిదే శరీరం? మన నాయనదే, మన అమ్మదే, మనోళ్ళదే.
అంటే ఈ శరీరము దీన శరీరం, ఇది పనికిరాని శరీరం, ఇది దీనిలో జీవం పోయిందంటే ఇక ఉంచుకోలేం మనం. తీసేయండి, త్వరగా తీసేయండి. జబ్బున పడిన శరీరం అయితే పెద్దవాళ్ళు చెప్తారు, అరే డిసీజ్డ్ బాడీ రా, తీసేయండి త్వరగా అంటే ఎంత బాధ అండి. శవాన్ని తీసేయండి రా అంటారు. శవం కదయా మా నాయన. ఒరే మీ నాయన ఎలా రా, చచ్చిపోయాడు కదరా, చచ్చిపోతే శవమే కదరా. ఏమండి, ఈ శరీరానికి మనం పేర్లు పెడుతున్న పేర్లు అలాంటివి. దీన శరీరం, దీన్నంట దేవుడు ఏం చేస్తాడంట, మహిమ గల శరీరం చేస్తాడు, గ్లోరిఫైడ్ బాడీ. దీన శరీరం ఎక్కడా, మహిమ గల శరీరం ఎక్కడా? ఏమండి, ఎవరైనా చేయగలరా పని? ఎనీవన్ కెన్ డూ. ఎవడైనా లోకంలో ఏ పదవి అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ శక్తి అయినా చచ్చిపోయినటువంటి ఆ కంపు కొడుతున్న శరీరాన్ని మహిమల శరీరంగా మార్చగలిగే ఉన్నాడు ఎవడైనా? ఒకే ఒకరు, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. మన దీన శరీరమును మహిమగల శరీరంగా మార్చగలిగిన గొప్ప కార్యము దేవునిదే. ఎవరు చేయలేరా పని? ఏ మంత్రి, ఏ ప్రధాని, ఏ రాష్ట్రపతి, ఏ దేశ అధ్యక్షుడు ఎవడైనా కావచ్చు, రమ్మను. చచ్చిపోయిన కంపు కొడుతున్న శరీరం మార్తమ్మన్నది, అయ్యా కంపు కొడుతుందయ్యా, 4 రోజులు అయిపోయిందయ్యా, కంపు కొడుతుందయ్యా శరీరం. ప్రభు అన్నాడు, మార్తా నమ్మిక ఉందా? నమ్ముతున్నావా? నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. చనిపోయాడయ్యా, 4 రోజులైందయ్యా, వాసన కొడుతుందయ్యా, సమాధి తెరవద్దయ్యా, వాసన కొడుతుందయ్యా. మరియా, మార్తా, బిలీవ్ మీ, నమ్మండి, నన్ను నమ్మండి. మాకు తెలుసయ్యా రేపు రాబోయే కాలంలో పునరుద్ధానంలో లేస్తాడని మాకు తెలుసు. ఓ తల్లులారా, అప్పుడు సంగతి కాదమ్మా, ఇప్పుడు సంగతే చెప్తున్నా, వినండి. ఎక్కదు. ఎందుకు మనకి ఎక్కదు? దేవుని సేవకుడు చెప్తే ఎక్కదు మనకి. దేవుడు చెప్పినా ఎక్కదు మనకి. దేవుడు కల్లో కనపడి చెప్తే ఏమనుకుంటాం? దేవుడు కల్లో కనపడి చెప్తే దేవుడు చెప్పాడు అంటావా? నాకేదో కల వచ్చింది, జరగదులే. దేవుడు చెప్తాడు, అయినా కూడా మనకు ఎక్కదు. దేవుని సేవకుడు చెప్తాడు, అయినా మనకు ఎక్కదు. కొంతమంది ఉన్నారు పూర్వీకులు, పెద్దలు, దొరలో ఉన్నప్పుడు క్రైస్తవంలోకి వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఈరోజు నా కల్లో ఫలానా బడ్డిటి దొరగారు కనపడ్డాడు, క్లౌ దొరగారు కనపడ్డాడు అంటారు. అని ఏం చెప్తారు తెలుసా? వాళ్ళు నాకేదో సందేశం ఇచ్చారు అంటారు. వాళ్ళని వీళ్ళు ఎలా తలస్తారంటే దేవుని బిడ్డలుగా తలస్తారు. వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళు ఫారినర్సు, తెల్లవాళ్ళు, వాళ్ళు వచ్చి మనకి ఏదో సందేశం ఇస్తున్నారు అనుకుంటారు. ఎందుకు అలా అనుకుంటారు? వాళ్ళలో ఉన్న భక్తి, వాళ్ళలో ఉన్న విశ్వాసం, వాళ్ళలో దేవునిపై ఉన్నటువంటి గౌరవం. కానీ ఈనాటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలా అనేవాళ్ళు? ఈనాడు ఎవరు లేరు. ఎందుకని? దేవుని గొప్ప కార్యాలను వారు గుర్తించలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. లోకా సువార్త 8వ అధ్యాయం 25వ వచనం. లోకా 8:25. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడ అని వారితో నేను. ఆయన అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవి, ఈయన ఎవరో అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. అంటే యేసు ప్రభు అట గద్దిస్తే గద్దెంపగానే, పైన 24 వచనంలో మనం చూస్తాం, ఆయన లేచి గాలి నీటి పొంగును గద్దెంపగానే అవి అణిగి నిమ్మళమాయన అని అంటే పిల్లవాడు భయపడి చూస్తాడు అలా కదా. ఎవరైనా ఒక అరుపు అరిస్తే వెంటనే అలర్ట్ అయిపోతారు. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చి సౌండ్, ఏంటి, ఏమైంది?
యేసు ప్రభు అలా గద్దించాడట. ఎవరిని? గాలి, నీరు, తుఫాను గద్దించాడట. ఆ గద్దింపుకు ఆ గాలి నీరట నిమ్మళమైపోయినాయి అంట. హల్లెలూయా! దేవుని గొప్ప కార్యం అండి. ఎవరైనా చేయగలరా పని? ఎనీవన్ కెన్ డు. ఓ గాలి ఆగిపో, ఆపుతారా? ఓ నీరు సునామీగా వస్తున్నావు, ఆగిపో, అయిపోద్దా? పాస్టర్లు కానీ, దేవుని సేవకులు కానీ, విశ్వాసులు కానీ సైతానా వెళ్ళిపో అంటే వెళ్ళిపోద్దా? పోదా? పోద్ది. దేవుని సేవకులు కానీ, విశ్వాసులు కానీ యేసుక్రీస్తు నామంలో వెళ్ళిపో అంటే దెయ్యం వెళ్ళిపోద్ది. నీళ్ళను ఆపగలరా? తుఫాన్ వస్తుంది, సైక్లోన్ వస్తుంది, సునామీ వస్తుంది, ఆపగలరా ఎవరైనా? సముద్రాన్ని, నదిని, నీళ్ళని? కరెంటు పోతా ఉంటుంది, దాన్ని ఆపండి పోనీయకుండా. ఎవరన్నా ఉంటే డిస్టర్బ్ అవుతుంది. ఎవరు చేయలేరు. అదే గాడ్ కెన్ డూ. హల్లెలూయా! దేవుడు చేయగలడు, దేవుడు చేయగలడు. ఏలియా ప్రార్థిస్తే 3 నెలలు వర్షం లేదు, ఆగిపోయింది. మళ్ళీ ఏలియా ప్రార్థిస్తే వచ్చేసింది వాన. దేవుని సేవకులు ఉన్నారు అలాంటి వాళ్ళు. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువులో ఉన్న శక్తి ఏంటంటే, దేవుళ్ళున్న ఆ గొప్ప కార్యం ఏంటంటే, నీటినైనా గాలినైనా దేన్నైనా గద్దించగలవాడు. మరి నిన్ను నన్ను గద్దించట్లేదు ఎందుకని చెప్పండి? మనల్ని గద్దిస్తే మనం మారిపోవా? బాగుపడవా? మనల్ని గద్దిస్తే రే దేవరాజు నువ్వు ఇది పద్యం మానేరా అంటే మానేవా? మరి ఎందుకు మనల్ని గద్దించట్లేదు? బికాజ్ ఈజ్ లవ్. ఆయన ప్రేమను బట్టి. పసిబిడ్డలు ఉంటాం, పసిబిడ్డలు మనం గద్దిస్తామా? ప్రేమగా లాలనగా దగ్గర తీసుకుంటామా? వాడు ఏడుస్తూ ఉంటే ఏం చేస్తామండి? పిల్లకాయలు ఏడుస్తుంటే కొడతామా? వాడు ఇంకా ఏడుస్తాడు కదా, బుజ్జగిస్తాం. నానా కన్నా దానా బుజ్జి అది ఇది అని ఎదుకొని భుజాన్ని ఎత్తుకొని అటు తిప్పి ఇటు తిప్పి సన్నమామని చూపించి ఆ మామని చూపించి ఈ మామని చూపించి వాడు ఏడుపు మానిపిస్తాం. దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను బట్టి మనల్ని గద్దించట్లేదు. ఒకవేళ ఆయన గద్దిస్తే ఖచ్చితంగా మనం మారిపోతాం. అందుకే అంటాడు, ఆయన ప్రేమిస్తున్నాడు కనుక కొన్నిసార్లు ఆయన గద్దిస్తాడు. ఆ గద్దింపుకు లోబడాలి. దేవుడు గద్దిస్తాడు మనల్ని కూడా. ఆయన గద్దించినప్పుడు మనం లోబడకపోతే శ్రమ. ప్రియమైన వాళ్ళరా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈ సమయంలో మరి 1-2 వచనాలు చెప్పి నేను ముగిస్తాను. 78వ కీర్తన 12-13 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగంలో మనం చదువుకున్నాం. 78వ కీర్తన 12-13 వచనాలు. ఐగుప్తు దేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుండగా ఆయన ఆశ్చర్యకార్యము చేసెను. ఆయన సముద్రము పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘంలో నుండి రాత్రి అంతా అగ్ని ప్రవేశం నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యంలో బండలు చీల్చి సముద్రంతో సమృద్ధిగా నీరు త్రాగనిచ్చాను. బండ నుండి నీళ్లు తీశాడు, సముద్రాన్ని దాటించాడు. ఇంకేం చేశాడంట? అరణ్యంలో పగటి వేళ రాత్రి వేళ, పగటి వేళ మేఘము, రాత్రి వేళ అగ్ని ప్రవేశంలో నుండి దారి చూపించాడు. దారి చూపించే దేవుడు. మనం కోరస్ పాడుకున్నాం. ఏం పాడుకున్నాం? కోరస్ పాడుకున్నాం కదా, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, వాక్యము మన పాదములకు దీపము. అంటే మనం నడుస్తూ ఉంటే మన ముందు ఆ దీపము పడితే ఆ లైట్లో మనం వెళ్తూ ఉంటాం. వాక్యము దీపము. దేవుని వాక్యము మనల్ని వెలిగిస్తుంది. దేవుని వాక్యపు వెలుగులో మనం నడుస్తూ ఉంటే చక్కగా నడుస్తాం. ఇక్కడ దారి కనిపిస్తుంది కదా, ఈ దారిలో నడుస్తాం.
ఒకవేళ చీకట్లో నడిస్తే ఎటు నడుస్తాం? ఇటు పక్క నడవచ్చు, ఇటు మనుషులకు నడవచ్చు, ఇటు మనుషుల్లోకి నడవచ్చు, ఇటు మనుషుల్లోకి నడవచ్చు. కానీ వాక్య దీపము మనకు కనపడుతూ ఉంటే రైట్ వేలో మనం నడుస్తాం. హల్లెలూయా. ఉదయకాలంన దేవుని వాక్యాన్ని ముగిస్తున్నాను. గమనించాల్సి, దేవుని గొప్ప కార్యాన్ని నువ్వు గుర్తిస్తే, దేవుని గొప్ప కార్యాన్ని చూచావు, నువ్వు అనుభవించావు. నువ్వు అలా అనుభవించినప్పుడు, చూచినప్పుడు ఆ దేవుని గొప్ప కార్యాన్ని బట్టి అట్టి విశ్వాసంలో మనం కొనసాగితే మన జీవితాలు ధన్యమవుతాయి. దేనికి భయపడాల్సిన పని లేదు, దేనికి బాధపడాల్సిన పని లేదు. ఒకవేళ చనిపోవాల్సి వచ్చిందా, చనిపోదాం. దేవుడు పిలిచాడు, వెళ్ళిపోతాను అని చెప్దాం. ఉండి ఏం చేయాలి ఈ లోకంలో? ఉండి ఏమండి, ఈ లోకంలో ఏం చేయాలి మనం? దేవుడు ఒకవేళ ఉంచితే ఆయన ఉంచుతాడు, ఆయన కొరకు వాడుకుంటాడు. ఒకవేళ ఆయన నువ్వు పనికి రాలేదనుకో లోకంలో, ఒరే బాబు నువ్వు పనికి రాలేదో వచ్చేసే అంటాడు. వెళ్ళిపోతాం, అయిపోద్ది. గొడవలు ఉండవు, సమస్యలు ఉండవు, ఆర్థిక ఇబ్బందులు ఉండవు, కుటుంబ భారాలు ఉండవు, సమస్యలు ఉండవు, భార్య పోరు ఉండదు, భర్త పోరు ఉండదు, పిల్లల సమస్యలు ఉండవు, పిల్లల చదువులు ఏం అవసరం లేదు. లెట్ us డై, చచ్చిపోదాం. ఏమండి, అంతే కదా? ఉంటే ప్రభు కొరకు బ్రతుకుదాం, లేదా చచ్చిపోదాం ప్రభు కొరకు. అలా చేసినందువల్ల మనము ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుడు మనకున్నాడు అనేటువంటి అండ మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. ప్రభు కాడికి వెళ్ళామనుకో, ఇక ఏ రిస్క్ ఉండదు, హ్యాపీగా ఆయన దగ్గర ఉండొచ్చు. లాజరు ఇక్కడ, లాజరు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. నీవైతే యాతన పడుతున్నావు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తే దేవుని గొప్ప కార్యాలు గుర్తుపెట్టుకొని ధైర్యంగా జీవిద్దాం. లేదా వద్దనుకుంటా వదిలేద్దాం, వెళ్ళిపోదాం. అలా అని సూసైడ్ చేసుకోమని చెప్పట్లా నేను. ప్రభు కొరకు చనిపోవాల్సి వస్తే చనిపోదు, దాని కొరకు భయపడద్దు. మరణము కొరకు భయపడద్దు. అది జబ్బు కానీ, అది ఏదైనా కానీ. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి. దేవుని గొప్ప కార్యాలు మన ముందు ఉన్నాయి. అలా గొప్ప కార్యాలు ఆయన చేస్తున్నాడు. మనం దేనికి భయపడాల్సిన పని లేదు. ప్రభు కొరకు జీవిద్దాం, అవసరమైతే ప్రభు కొరకు మరణిద్దాం. ప్రభు దగ్గర నెమ్మది, ఇక్కడ చీకు చింత. ప్రభు దగ్గర నెమ్మది పొందాడు లాజరు. ధనవంతుడైతే అల్లాడుతున్నాడు అగ్నిగుండంలో. మనము గుర్తు చేసుకుందాం, ప్రభు మనతో ఉన్నాడు. గొప్ప కార్యములు చేసే గొప్ప దేవుడు, ద గ్రేటెస్ట్ గాడ్, గొప్ప రక్షకుడు మనతో ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవుడు, యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, యేసు గొప్ప దేవుడు అని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని నమ్ముతున్నాం. అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు మాకుండగా దేనికి భయపడాలి? లోకం కోసం, లోకాశల కోసం కాదు, మీకోసమే మేము బ్రతకాలి, మీకోసమే జీవించాలి. మీరుండగా మాకెందుకు భయము అనే ధైర్యంతో మేము జీవించాలి. ఒకవేళ ఈ లోకంలో జీవించలేకపోతే నీ రాజ్యంలో క్షేమంగా ఉండడం మాకు సంతోషం. సహాయం చేయండి ప్రభా. ఈ వర్తమానం వ్యర్థం కాకుండా మా అందరికీ దీవెనకరం చేయమని మీకే మహిమ ఘనత చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.